హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు నేను స్వీట్ షాప్లో దొరికే పాలకోవా తయారు చేయబోతున్నాను. కొంచెం వెరైటీగా నేను పాలు లేకుండా పాలకోవా చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: అమూల్ మిఠాయి మేట్, డ్రై ఫ్రూట్స్, 4 టీ స్పూన్స్ ఘీ అండ్ మిల్క్ పౌడర్ 4 టీ స్పూన్స్. ప్రాసెస్లో ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఘీ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం అమూల్ మిఠాయి మేట్ ఉంది కదా, అది 100 ml వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మనం మిల్క్ పౌడరు ఒక 4 టీ స్పూన్స్ వేసుకోవాలి. 4 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు కలపాలి. అలా కలిపిన తర్వాత ఘీ ఇంకొక స్పూన్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి చూడండి, ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మెత్తగా అయిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని 2 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఎందుకు అంటే మనం ఒక పోర్షన్లోని వైట్ కలర్, ఒక పోర్షన్లోని ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందాం. ఎల్లో ఆర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. మన దగ్గర అవైలబిలిటీగా ఏముంటుందో అది వేసుకుందాం చూసుకొని. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను ఒక పోర్షన్కి. ఫుడ్ కలర్ వేసుకొని దాన్ని ఒకసారి కలుపుకున్నాను. ఫుడ్ కలర్ మొత్తం ఆ కోవాకి పట్టినట్టు కలుపుకున్నాను, పట్టే విధంగా కలుపుకున్నాను. చూడండి, నెక్స్ట్ వైట్ పోర్షను, ఆ వైట్ పోర్షన్ ఉంచేసాను. ఇప్పుడు వైట్ పోర్షన్లో ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని చూడండి ఎలా చేస్తానో, ఒక సర్కిల్ లాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఒక ఫుడ్ కలర్ వేసుకున్న ఆరెంజ్ పార్ట్ తీసుకొని అది చిన్న రౌండ్ చేసి ఇప్పుడు వైట్ పార్ట్ మీద పెట్టి దాన్ని మనం కవర్ చేస్తూ రౌండ్గా మళ్ళీ బాల్ లాగా చేసుకోవాలి. చూడండి చూడండి వైట్ పార్ట్లో మనం ఆరెంజ్ పార్ట్ పెట్టుకొని బాల్స్లా చేసుకుందాం. బాల్స్లాగే కాదండి, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. నేను బాల్స్లా చేస్తున్నాను. అలాగే మీకు కావాలంటే ఆరెంజ్ పార్ట్లో వైట్ పార్ట్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి, అది కూడా చూపిస్తాను. చూసారా, ఆరెంజ్ పార్ట్లో వైట్ పార్ట్ కూడా పెట్టుకొని నేను రౌండ్ బాల్స్లో చేసుకున్నాను. అండ్ ఫైనలీ ఆ బాల్స్ అని తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ సో యమ్మీ అయిన మన కోవా రెడీ అయిపోయింది. దాన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా చాలా హ్యాపీగా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ రేణు, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.